కదా అయినా చెప్పండి చెప్పండి భయ్ మీరు చెప్పండి. కొట్టుడేందన్నా ఈ కొట్టుడేంది ఇది చూడు ఈ కొట్టుడేంది పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుర్రు ఇగో చూడండి ఏంది కొట్టుడేంది ఒక నోటీస్ లేదు గవర్నమెంట్ నుంచి వెళ్ళి మాకు ఒక కోర్టు ఆర్డర్ నుంచి లేచేసొంటిది కూడా లేదు ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జీలు ఏంది ఇది ఘోరంగా కొట్టుడన్నా చూడు లైవ్ ఇది నిన్నటి లైవ్ మేము హైకోర్టు నుంచి వెళ్ళి కూడా తీసుకున్నాం ఆర్డర్లు ఉన్నాయి డబ్ల్యూపీ నెంబర్లు కూడా ఉన్నాయి ప్రతిదీ ఉన్నాయి పట్టాలు ఉన్నాయి లావన్ పట్టా ఉన్నది గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు కూడా ఉన్నాయి టెక్స్టులు ఉన్నాయి రోడ్ ట్యాక్స్ ఉన్నది ప్రతిదీ కడతానే ఉన్నాం ప్రతిదీ చేస్తూనే ఉన్నాం మీ ఇష్టం వచ్చినట్టు కొట్టుడు ఆ మొగ తేడా లేకుండా ఇంట్లో అన్నం భోగాలు కూడా తీసుకొని వెళ్ళారు కింద నుంచి వెళ్ళి మొత్తం టోటల్ కూల్చివేతలే ఇష్టం వచ్చిన వాళ్ళవి ఒక మాట మాట్లాడడం లేదు ఒక లెటర్ లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు మీరు ఇక్కడ? మేము ఇక్కడ ఉండబట్టి 35 years నేను ఇక్కడే పుట్టి పెరిగిన ఇక్కడనే పుట్టి పెరిగినది మాకన్నా ముందు మా అమ్మ మా నాన్న వీళ్ళందరూ ఇక్కడనే మా అమ్మకు మేము 15 మంది ఇక్కడనే నివాసం చేసుకుంటే ఇక్కడనే ఉన్నాం ఏళ్ళ నుంచి ఒక్క పిల్ల చూస్తలేరు జల్లా చూస్తలేరు ఇసిరి పడేసుడు నిన్న వాళ్ళ అన్నం కుండలు కూడా తీసుకొని ఇట్లా అన్నం వండుకున్న అన్నం చూపెడతారా అండి అన్నం కుండలు ఉన్నాయి అన్ని ఉన్నాయి చూపెడతారా అండి గురిసెలల్లో అన్నం కుండలు కూడా భోగానీలు కూడా తీసుకొని ఇవ్వలేరు అంత టైం ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు కోర్టు ఆర్డర్ లేదు ఏది లేదు మీ ఇష్టం వచ్చినట్టు కూల్చివేతలు చేసుడే ఏదన్నా అంటే హైడ్రా పేరు తీయడం ఇలా హైడ్రాకి సంబంధమే లేదు ఇలా ప్రతిదీ మాట హైడ్రా మాటనే మాట్లాడతారు ఇక్కడ వచ్చింది జేసీపీలు ఎంఆర్ఓ ఆర్డీఓ వీళ్ళే వచ్చిర్రు ఏరేటోళ్ళు కాదు ఈ కూల్చివేతలు చేపించింది వీడు అమర్ బాబు మా వాళ్ళ తమ్ముని పేరు ఏం పేరు అమర్ బాబు వాళ్ళ తమ్ముని పేరు ఏదో పేరుండే అమర్నాథ్ వాళ్ళు జేమ్స్ బాబు వీళ్ళు ముగ్గురు చేసిన కర్త ఇక్కడ అది చూస్తున్నాం కదా వీళ్ళంతా కావాలనే చేశారు ఇదంతా హైడ్రా అంటే కాదంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. ఏం న్యాయం చేస్తారో ఏ గవర్నమెంట్ వచ్చి ఏం న్యాయం చేస్తారో ఇట్లనే ఉంటాం మేము సార్ ఇట్లనే ఉంటాం ఇట్లనే సస్తాం కూడా మా శవాలు కూడా చూస్తారు ఇట్లా గుడిచాలు ఇట్లనే ఉంటాం ఇట్లనే ఉంటాం మేము ఎన్ని రోజులు ఉండమంటారో ఉంటాము రేపొద్దున మాతో అవసరం వచ్చినప్పుడు ఏ లీడర్ దగ్గరికి వస్తాడో మేము కూడా చూస్తాం విన్నావా ఒక 1000 మంది 3-4 మంది దాక్కున్నాము మేము ఓటేస్తలేమా మేము ఓటేస్తున్నాం కదా నాయన నీకు ఒక్క ఇంట్లో నా ఒక్క ఇంట్లో 8 ఓట్లు ఇప్పుడు చూపెడతారా ఒక్క ఇంట్లో 8 ఓట్లు వేస్తున్నా నువ్వు నాకేం సహకారం చేసావు ఒక ఇల్లు ఇచ్చినవా నా పిల్లలకి ఏమైనా తదజం చేసినవా నాకు ఆడపిల్లలు ఉన్నారు పెళ్లికి పైసలు ఇచ్చినవా కష్టం చేసుకుంటున్నా సీసాలు కడుక్కుంటున్నా ఇల్లు సీసాలు కడుక్కుంటా డ్యూటీ చేసుకుంటున్నా సార్ నేను నెలకు 6000 ఇదే సురేష్ అన్న దగ్గర వచ్చి నువ్వు దాదాపు ఇల్లు గుల్ల కట్టినావు సార్కి కసిమలు ఏడ్చుకుంటా ఉరికొచ్చిండ్రు పని కాడికి ఈ పచ్చి పిల్లలు ఏడ్చుకుంటూ ఉరికొచ్చిండ్రు సార్ నాకు मेरे को तो पेड़ से मारा पुलिस वाला मेरे पापा को तो वो बीपी प्रॉब्लम है मेरी मम्मी को बैटरी प्रॉब्लम है तो भी कई को मारे बोले तो हमारे पापा को पुलिस वाला खींच के मारे कई को मारे बोले तो मैं पकड़ने गए तो मेरे को ऐसा लाता से मारे पुलिस वाले फोनों में है देखो जेंट्स पुलिस लेडीज को मारते हाँ हमारे बच्चे अंदर छोटे छोटे मर जाते सर बोले तो भी मर गए तो भी कुछ प्रॉब्लम नहीं है हमारे को ऊपर से ऑर्डर आया मर गए तो फेंक दो ऐसा ऑर्डर दिया बोलते कौन ऑर्डर दिया ऐसा हम लोग का आदमी नहीं है हाँ इंसान नहीं है हम वो बड़ा वो जो लीडर है वो ही आदमी है हम लोग का लीडर नहीं है हाँ हम लोग का इंसान नहीं है बच्चे बोले तो भी बच्चे मर गए तुम मर गए तो अम्मा मर गए तो भी तुम्हारे को पोस्टमैन ला के दे देते कई को ला के देते हमारा अब्बा बाबा नहीं है उसको अम्मा बाबा है हमारे को नहीं है ऐसा करके हमारे को मारे पुलिस वाले को कौन ऑर्डर दिया हमारे को ऐसा मारने को लेडीज को लास्ट से मारे లేడీస్ వాళ్ళ మీద చేతేస్తున్నారు వాళ్ళు సార్ మీరు ఎందుకు అట్లా కొడుతున్నారంటే ఎవరిని కూడా చూస్తలేదు ఆడపిల్ల ఉంది ఒక్క పక్కన ఎవరున్నారు ఏం చూస్తలేదు పోలీస్ వాళ్ళు కూడా గలీజ్గా టచ్ కూడా చేస్తున్నారు ఎట్లా అంటే అట్లా కాలు కింద వేసి కొడుతున్నారు వాళ్ళు ఎందుకు కొడుతున్నారు అట్లా ఎందుకు చేస్తున్నారు మీరు అంటే కూడా వాళ్ళు వినట్లేదు ఒక గిలాస్ కూడా తీయనికి ఇస్తలేదు లోపల నుంచి ఎట్లా అంటే అట్లా ఇల్లులు పలగొడుతున్నారు వాళ్ళు మా ఇల్లు కూడా అక్కడ ఉంది ఎట్లా అంటే అట్లా చేస్తుంటారు మీరంతా ఏం పని చేస్తుంటారు మేము చెత్తకి వెళ్తాం ఖైదల్కి వెళ్తాం మేము పొద్దున్న చెత్తకి వెళ్ళి ఎట్లా ఒక్క రోజు వెళ్తేనే మాకు తిండి ఉంటుంది చెత్తకి వెళ్ళకపోతే మాకు తిండి కూడా ఉండవు
మరి అట్లా పరిస్థితిలో వీళ్ళు వచ్చి ఇట్లా మాకు కొట్టడం చేయడం ఎందుకు, ఇట్లా గలీజ్ పోలీసు వాళ్ళు సామాన్లు తీసుకొని వచ్చారమ్మా, ఇంట్లో సామాన్లు తీసుకొని సామాన్ తీసుకోనికి ఇస్తలేదు. ఏమంటున్నా ఒక గిలాస్ కూడా తీయనికి ఇయ్యలేరు వాళ్ళు, ఒక గిలాస్ కూడా. ఇంకా మా డాడీ మమ్మీ చచ్చిపోతారంటే మీకు పోస్ట్ మార్టం చేసి మీ ఇంట్లో డెడ్ బాడీ తెచ్చి ఇస్తాం ఇట్లా అంటున్నారు. మాకు ఆర్డర్ వచ్చింది అంటున్నారు వాళ్ళు. మరి వాళ్ళకి ఆర్డర్ ఎవరిచ్చారు మాకు కూడా చెప్పండి అంటున్నాం మేము. కానీ మేము చచ్చిపోతే కూడా ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాం, ఈ సాయిబాబా నగర్ లోనే మేము ఉంటాం. మీ ఇల్లు ఎక్కడ? మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు అక్కడ ఉంది లోపల, అక్కడ పక్కన ఎవరి ఇల్లు ఉంది? అందరిది ఉంది. మేము అందరం ఒకటే ఉన్నాం. సార్ ఇల్లు ఎవరిదని చూపించారు? మా ఇల్లు అక్కడ ఉంది సార్. మా మమ్మీ కళ్ళు తిరిగి పడిపోయింది సార్. కొట్టకండి సార్, అట్లా మా మమ్మీకి బీపీ ఉందంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే పోస్ట్ మార్టం చేసి డెడ్ బాడీ మీ ఇంట్లో పెడతాం, మీరేం టెన్షన్ తీసుకోకండి అంటుర్రు సార్. నేను మా మమ్మీకి అట్లా అనకండి అంటే నాకు ఎత్తేసి పోలీస్ వ్యాన్లో వేసి పోలీస్ స్టేషన్లో అంటే అక్కడ పంపించి సార్. అసలు మాకు అసలు మీకు ఇక్కడ ఉండకండి అని చెప్తుండ్రు సార్. నేను స్టూడెంట్ సార్. ఎట్లా అంటే అట్లా వార్ చేసిర్రు, మాకు లాఠీ చార్జ్ చేసిర్రు సార్. మా పెద్దమ్మకి బ్యాటరీ ఉంది సార్, అయినా కానీ మా పెద్దమ్మకి కొడుతుర్రు సార్ వాళ్ళు. అసలు వింటలేరు. వాళ్ళకి కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కదా, ఆర్డర్ పేపర్ మాకు చూపియండి సార్, అప్పుడు మేము ఇక్కడ నుంచి జరుగుతాం. ఎందుకు జరగం సార్? అప్పుడు మేము పక్కా జరుగుతాం. ఇక్కడ వాళ్ళకి ఆర్డర్ పేపర్ ఉంది కదా, మాకు చూపియండి. ఎందుకు చూపియరు? ఆర్డర్ పేపర్ వచ్చిందంటే చూపియాలి కదా. మేము పెట్రోల్ వేసుకొని చచ్చిపోతామంటే మీరు చచ్చిపోయినా మాకేం అంటే పట్టించుకోం మేము. మీరు చచ్చిపోతే చచ్చిపోండి అంటారు సార్. ఎందుకు వాళ్ళు అట్లా ఎందుకు చేస్తారు? అసలు ఇప్పుడు ఎవరు మాకు హెల్ప్ చేయడం లేదు సార్. చూడండి సార్, ఓటర్ లిస్ట్ ఉంది, కరెంటు అంటే మాకు మీటర్ గీటర్ అన్ని ఉన్నాయి సార్. అయినా కానీ వీళ్ళు కరెంటు చూస్తారు. ఇంట్లో ఉన్నా పండుకున్న 8 months బేబీని ఇట్లా ఎత్తి ఇట్లా పడేస్తుర్రు సార్. ఏంది ఇది న్యాయమైన సార్? చెప్పండి సార్. ఇట్లా ఎత్తి పడేస్తుర్రు, పండుకున్నామని చూస్తలేరు, ఎత్తి బయటికి పడేస్తుర్రు. అసలు డీసీబీ పెట్టేసి ఇక్కడ పలగొట్టేస్తున్నారు ఇల్లు. జేమ్స్ పోలీస్ ఎట్లా అంటే అట్లా టచ్ చేసి కొడుతుర్రు సార్. అట్లా లాఠీ చార్జ్ చేసిడు. నిన్న మిలిటరీ వాళ్ళందరూ వచ్చిర్రు సార్. చూస్తున్నాం కదా, ఇప్పటికే ఒకసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఏదైతే ఇల్లులు ఉంటాయో ఇంట్లో ఉన్నటువంటి అసలు సామాన్లు కూడా తీసుకొని ఇవ్వలేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. కనీసం అన్నం కూడా తినివ్వలేదు. అన్నం తినేటప్పుడు కూడా కనీసం మమ్మల్ని మనుషుల్లాగా ట్రీట్ చేయలేదు. పోలీసులు వచ్చి